హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. మీకు తెలుసా, బ్లౌజ్కి ఉన్న చేతులు బ్యాక్ డిజైన్ల వల్ల బ్లౌజ్ లుక్ని ప్రత్యేకంగా మార్చేయచ్చు. తద్వారా మీ చీర లుక్ని కూడా అద్భుతంగా చేయొచ్చు. ఈ తరహా బ్లౌజ్ డిజైన్లు మామూలు చీరలకు మాత్రమే కాదు, పట్టు చీరలకు కూడా చాలా అందంగా ఉంటాయి. మరి మీ పట్టు చీరలకు ప్రత్యేకమైన స్టేట్మెంట్ అందించడం కోసం ఎలాంటి బ్లౌజ్ డిజైన్స్ ఎంచుకోవచ్చు, ఈ రోజు నవ్యాలో తెలుసుకుందాం. ఇక ముందుగా తెలుసుకోవాల్సిన డిజైన్ మట్కా బ్లౌజ్ విత్ డోరీ. ఈ మధ్య బ్లౌజ్ వెనుక వివిధ రకాల డిజైన్లు, నెక్లు పెట్టించడం కామన్గా మారింది. ఇందులో ఎక్కువగా మట్కా డిజైన్ పాపులర్. కింద వెడల్పుగా ఉండి పైకి వచ్చేసరికి కుండ పై భాగంలా దగ్గరికి రావడం ఈ స్టైల్. ఇలా ఉన్న డిజైన్కి పైన డోరీ కూడా పెట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీంతో పాటు ట్రయాంగులర్ బ్లౌజ్ నెక్ కూడా పెట్టించుకోవచ్చు. ఇప్పుడు నవ్యాలో ఈ సెగ్మెంట్ని చూద్దాం. హలో, హాయ్ అండి, నమస్కారం. నేను మీ ఆర్తి ఫ్రమ్ మంగత్రాయ్ నీరజ్. ఇది రోడ్ నెంబర్ 2 బంజారాయిస్లో ఉందండి. యాక్చువల్లీ మీకోసం ఇవాళ నేను స్పెషల్ తీసుకొచ్చాను అన్ని స్మాల్ జ్యువెలరీస్. అంటే ఇవి బాగా యూజబుల్ ఉంటాయి. మనం మ్యారేజ్లో కూడా, మ్యారేజ్ తర్వాత కూడా మీకు స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు చంపస్వరాలు అండి. యాక్చువల్లీ మొత్తం గోల్డ్ ఉంది. ఇది మీకు 80% గోల్డ్ ఉంది. ఇందులో మీకు తక్కువ పర్ల్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు అన్ని జ్యువెలరీస్ మీద మ్యాచ్ అవుతాయి. ఇవి డైమండ్ జ్యువెలరీ మనం ఏమైనా వేసుకున్నప్పుడు, కుందన్స్ వేసుకున్నప్పుడు. ఇంకేంటంటే మీకు పర్ల్స్ కూడా చాలా స్మాల్ చేసాము. బ్యాంగిల్స్ తీసుకొచ్చాను. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు కంకణం, యాక్చువల్లీ కంకణం బ్రాడ్ బ్యాంగిల్స్. ఇది యాంటిక్ విత్ కుందన్ విత్ రియల్ రూబీస్ అండ్ అన్కట్ డైమండ్స్. టెంపుల్ జ్యువెలరీ విత్ కుందన్స్. ఇవి పేర్ బ్యాంగిల్స్. మీరు బ్రైడల్ మన మ్యారేజెస్కి వేసుకోవచ్చు, తర్వాత ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి కూడా వేసుకోవచ్చు. బాగుంటాయి ఇవి. ప్లేన్ అన్కట్ డైమండ్స్ బ్యాంగిల్స్. ఇవి యాక్చువల్లీ ట్రెడిషనల్ నిజామీ క్యాటలాగ్లో ఉంటాయి బ్యాంగిల్స్. ఇవి డిజైన్ మీకు పచ్చేలి అంటారు. పచ్చేలి మోడల్ విత్ రియల్ అన్కట్ డైమండ్స్. ఇవి సింగిల్గా వేసుకోవచ్చు. మ్యారేజ్ టైంలో కూడా వేరే బ్యాంగిల్స్ వేసుకొని సెట్తో పాటు వేసుకుంటే కూడా బాగుంటాయి చాలా. విత్ బ్లూ ఎనామిల్ ఉంది. దీని మీద మొత్తం రియల్ హాల్ మార్కింగ్ కూడా ఉంటుంది. మొత్తం 22 క్యారెట్ గోల్డ్ ఇది. ఇంకా వచ్చేసి మీకు సహారా తీసుకొచ్చాము. ఇవి ప్లేన్ చిన్నవి తీసుకొచ్చాను, ఎందుకంటే మీరు ఏమైనా హెవీగా వేసుకున్నప్పుడు ఇవి కనపడవు, కాకపోతే సపోర్ట్గా ఉంటాయని చిన్నవి తీసుకున్నాను. అంటే మీరు డైమండ్స్ పైన కూడా బాగుంటాయి ఇవి. ఇంకా వచ్చేసి మీకు ఇప్పుడు చాలా లేటెస్ట్గా ఉండి మీకు నత్ చాలా మంది ఇష్టపడుతున్నారు. చాలామంది కస్టమర్ కూడా రిక్వైర్మెంట్ కోసం చాలా వెరైటీస్ తీసుకొచ్చాము మీకోసం. ఇది వచ్చేసి మీకు రౌండ్ బిల్లెంట్ కట్లో ఉంది, విత్ మార్కి స్పియర్ షేప్లో ఉంది. చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ బిగ్ కూడా లేదు, మీడియం సైజులో ఉంది. అంటే బ్రైడలే కాకుండా వేరే వాళ్ళు కూడా వేరే ఫంక్షన్స్కి ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు. బాగుంటాయి, చాలా బాగుంటుంది మీకు. ఇంకోటి బిగ్ నత్ కూడా ఉంది మీకు. ఇది అన్కట్ డైమండ్స్ విత్ డైమండ్ కాంబినేషన్లో విత్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది. మీరు చూడవచ్చు, చాలా బాగా డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఇది బ్రైడల్కి ఎక్కువ యూజ్ అవుతుంది యాక్చువల్లీ, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఇది లాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ ఒకటేసారి మనం బిగ్ తీసేసుకొని మళ్ళీ ఫ్యూచర్లో మనం వాడుకోలేము. కాబట్టి మనం లాకెట్ లాగా కూడా బ్లాక్ బీడ్స్ వేసుకొని డిటాచబుల్ ఆప్షన్ పెట్టుకొని మనం లాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇవి కుందన్ టీకా. ఇదేంటంటే మీరు ఫస్ట్ మన టీకా లాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అన్ని డ్రెస్సెస్ మీదకి, అన్ని జ్యువెలరీ మీదకి మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే గోల్డ్ బాల్స్ ఉన్నాయి. తర్వాత మనం ఎంతసేపు మనం టీకా వాడుకోలేం కాబట్టి దీన్ని లాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు. బ్లాక్ బీడ్స్లోకి, చైన్లోకి, దీంట్లోకైనా బాగుంటుంది చాలా. ఇంకా రేంజ్ కూడా చాలా మంచి రేంజ్లో ఉన్నాయి మా దగ్గర. సేమ్ ఇట్లాగే మీరు కొంచెం పెద్దది కావాలంటే పెద్దది కూడా ఉన్నాయి. అంటే డిఫరెంట్ షేప్లో చూపిస్తున్నాము. ఇది వచ్చేసి కొంచెం బిగ్ ఉంది, అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. కొంచెం చాలామంది కస్టమర్స్ బిగ్ ప్రిఫర్ చేస్తారు, ఇంకా చాలామంది కొంచెం స్మాల్ కూడా అంటారు. ఇది వచ్చేసి మీరు లాకెట్ కమ్ టీకా. చాలా హెవీగా మనం బ్రైడల్స్కి హెవీగా కనబడాలంటే హెవీగా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం మల్టీ కలర్ విత్ రియల్ రూబీస్ అండ్ ఎంబ్రాయిడ్ అన్కట్ డైమండ్ విత్ పర్ల్స్ వచ్చేసింది.
మీకు ఆల్ జ్యువెలరీస్ పైన మంగత్ర నీరజ్ ఉంటుంది. ఇంకేంటంటే మన హాల్మార్క్ కంపల్సరీ ఉంటుంది మా షాప్లో. ఇంకోటి వచ్చేసి మీకు బాజుబంద్ కమ్ చోకర్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ బాజుబందే, కాకపోతే ఎక్కువ యూజ్ అవ్వదు బాజుబంద్లో, జస్ట్ మ్యారేజ్ సీజన్స్లోనే అవుతుంది, మ్యారేజ్ అప్పుడు. కాకపోతే బాజుబంద్ లాగా కూడా చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి మీకు రియల్ రూబీస్ అండ్ అన్కట్ డైమండ్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. బర్మిష్ రూబీస్ కావు, చాలామంది బర్మిష్ రూబీస్ కూడా అంటారు, కాకపోతే ఇవి రియల్ రూబీస్లో ఉంటాయి మీకు. ఇంకా విత్ ఎమరాల్డ్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్తో ఉందండి. ఇది వచ్చేసి మీకు బాజుబంద్ కమ్ చోకర్. చోకర్ లాగా కూడా ఎక్కువ యూజ్ అవుతుంది, ఎందుకంటే బాజుబంద్ ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు పెట్టుకోలేము. చోకర్ అయితే మీరు ఎనీ చిన్న ఫంక్షన్స్కి పండుగలకు ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది చోకర్ వచ్చేసి మీకు. ఇంకా ఫ్లెక్సిబుల్, యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్లెక్సిబుల్, అంటే ఎవరి చెయ్యి అంటే ఎంత సైజ్ ఏదున్నా కానీ మీరు పెట్టుకోవచ్చు. ఎవరు ఏ నెక్కైనా బాగా సెట్ అవుతుంది, మంచి ఫ్లెక్సిబుల్ ఉంది చూడండి. ఇంకా ఇందులో వచ్చేసి మీకు గోల్డ్ బాల్స్ కూడా పెట్టాము, ఎందుకంటే మీరు ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ పైన కూడా పెట్టుకోవచ్చు. ఫుల్ కుందన్స్ కంటే గోల్డ్ బాల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ పెట్టాము. లాంగ్ హ్యాంగింగ్స్ ఏంటంటే మీకు గుట్టపూసలు మ్యాచింగ్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ గుట్టపూసల మీదకి మీకు హ్యాంగింగ్స్ ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది, చూడవచ్చు మీరు. ఇది ప్లెయిన్ కుందన్ జ్యువెలరీ మీదకైనా, లేదంటే నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకున్నప్పుడు ఓన్లీ మీరు హై నెక్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు కూడా హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇవి అంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంకేంటంటే ఇవి మన బాగా లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మీకు సపోర్టబుల్, మీకు క్లిప్ కూడా పెట్టాం దీని వెనకాల. బొంబాయి స్క్రూ ఉంటుంది, ఎందుకంటే మద్రాస్ స్క్రూ అయితే ఎక్కువ ఎవరి చెవిలోకి అంటే ఈజీగా వెళ్ళదు, కాబట్టి మేము బొంబాయి స్క్రూ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. విత్ క్లిప్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా పెట్టుకుంటే కూడా మీరు ఎక్కువ సేపు కూడా పెట్టుకోవచ్చు, చాలా లాంగ్. ఇంకా మంచి డాంగ్లింగ్స్ విత్ కేసీ పల్స్ అనమాట. కేసీ పల్స్, రూబీ, ఎమరాల్డ్ అంతా మొత్తం మల్టీ కలర్. ఏంటంటే మీకు అన్ని జ్యువెలరీ అన్ని శారీస్ మీదకైనా ఏ కలర్ డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది ఇది. లాంగ్ హ్యాంగింగ్స్. ఇంకా వచ్చేసి మీకు ఇది మల్టీ కలర్ హ్యాంగింగ్స్ యాక్చువల్లీ విత్ పర్ల్స్ తోటి, చాలా ఎక్కువ మీకు యూజ్ అవుతుంది. ఇంకా వచ్చేసి జుంకా, యాక్చువల్లీ చాంద్బాలికం జుంకా. ఇది కూడా నిజామీ క్యాటలాగ్ డిజైన్. యాక్చువల్లీ నిజామీ క్యాటలాగ్లో ఓన్లీ ఇదే ఉంటుంది, వితౌట్ జుంకా ఉంటుంది. మేము ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం హెవీగా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మేము ఇంకా జుంకా కూడా యాడ్ చేసాము ఇందులో. రియల్ పోల్కీస్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ విత్ పర్ల్స్. ఇంకా వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే, బొంబాయి స్క్రూ ఉంటుంది విత్ క్లిప్. ఇది కూడా మీరు నెక్లో ఏం లేనప్పుడు ఇది ఒక్కటి పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఇది మొత్తం డిటాచబుల్ సిస్టమ్ లాగా కూడా ఉంటుంది. ఇది ఏంటంటే మీరు ఓన్లీ టాప్స్ పెట్టుకోవచ్చు, విత్ ఇది చాంద్బాలి యాడ్ చేసుకోవచ్చు, జుంకా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు లాంగ్ హారం. ఇదేంటంటే వెనక థ్రెడ్ ఉంటుంది కదా, మీరు ఏంటంటే ఎంత లాంగ్ అయినా పెట్టుకోవచ్చు. ఏంటంటే మీరు జ్యువెలరీ ఏమైనా బ్రైడల్ కోసమైనా వేరైనా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా ఎంత లాంగ్ అయినా పెట్టుకోవచ్చు, మీరు ఎంత షార్ట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే ఇది మెయిన్ మీకు వడ్డానం. ఇది యాక్చువల్లీ వడ్డానం కమ్ హారం, ఇట్లా హారం. ఇది యాక్చువల్లీ ఏంటంటే మీరు పైన ఒక పెద్ద వడ్డానం పెట్టుకున్నప్పుడు కింద పెట్టుకునేది, కింద పెట్టుకోవచ్చు, లేదా అకేషన్ని బట్టి మనం సింపుల్గా రెడీ కావాలంటే సింపుల్గా పెట్టుకోవచ్చు. మొత్తం మల్టీ కలర్ అనమాట. ఇది వచ్చేసి మీకు రియల్ రూబీస్ అండ్ అన్కట్ డైమండ్ ఎమరాల్డ్ బిట్ విత్ పర్ల్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ మల్టీ కలర్స్లో మేము ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఏ డ్రెస్సెస్ మీదకైనా, ఏ కలర్ శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా, ఏదైనా పైన ఏ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడైనా ఇవి మీకు మ్యాచ్ అవుతాయి. అందుకని మీకు ఎక్కువ శాతం మేము మల్టీ కలర్లో ప్రిఫర్ చేస్తాం మంగత్ర నీరజ్ అనేది. కమ్ టు మై షాప్. ఇంకా జస్ట్ మేము ఒక 10% కూడా చూపించలేదు, చాలా 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 వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. ఇక మీ కాలర్ బోన్ అద్భుతంగా ఉంటుందా? అయితే మీరు చక్కటి ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ని ఎంచుకోవచ్చు.
దీనివల్ల మీ నెక్ లైన్ అద్భుతంగా కనిపించడంతో పాటు మీ చేతులు కూడా అందంగా కనిపిస్తాయి. ఒకవేళ మీకు స్లీవ్స్ ఉండాలని అనిపిస్తే భుజాల నుంచి పక్కకు వేలాడేలా కుట్టించుకోవచ్చు. స్వాగతం. ఇక బ్లౌజ్ని బోల్డ్గా ధరించడం అందరి వల్ల కాదు, కానీ దానిలో అందాన్ని జోడించాలనుకుంటే డీటెయిల్స్లోనే అందాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. దీనికోసం అందంగా ఎసిమెట్రికల్ స్టైల్లోనే కుట్టిన స్లీవ్స్ బ్లౌజ్కి కొత్త అందాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు నవ్యాలో ఈ సెగ్మెంట్ని చూద్దాం. నా పేరు హైమా అండి. ఐ రన్ దిస్ సలూన్ బై నేమ్ మెలోడ్రామా. సో ఐఎమ్ born in Amlapuram, but from the age of 3 months I'm in Hyderabad. My father works here. He's an employee of ECIL, government employee. నేను MBA graduate అండి. I did my MBA, MCom, double PG, and I also did my interiors. I'm into painting. ఈవెన్ మార్కెటింగ్లో జాబ్ చేసినప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ ఇంటూ a creative field like advertising and marketing. So doing hoardings, TV ads, setting up carton boxes, like designing carton boxes, my work. So I'm completely into creative jobs. So 2008 lo I have come out of my job. I've resigned my job and then I am into business. బ్యూటీషియన్గా నిజం చెప్పాలి అంటే నాకు ఒక MBA చేసి ఒక బిజినెస్ పైన తప్పితే ఐ డోంట్ హ్యావ్ ఐడియా ఆన్ ఎనీథింగ్ ఆన్ బ్యూటీ. బట్ ఏమైంది అంటే స్టార్స్ అంటారు కదా. సో ఇట్ హ్యాస్ కమ్ నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ హ్యాస్ అ సలూన్. ఆవిడ వెళ్తా షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. షీఈ్ మొత్తం ఫ్యామిలీ అంతా బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతూ ఉంటే షీ టోల్డ్ మీ ప్లీజ్ హ్యాండిల్ మై సలూన్, నువ్వు తీసేసుకో, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్తే, సో ఫస్ట్ నేను అందరికీ అమ్మటానికి ట్రై చేశాను, మా ఫ్రెండ్స్ అందరికీ సర్కిల్లో. సో అందరికీ చెప్పినా ఎవరు తీసుకోలేదు. సో ఫ్రెండ్షిప్ బేస్లో నేనే తీసుకున్నాను. And I started running, things are running good, so I've developed my interest in this field. మెలోడ్రామా అది నేనే పెట్టానండి. తనది న్యూ లుక్ అని నేను ఇంకొకటి తీసుకున్నాను శ్రీనగర్ కాలనీలో. ఇట్స్ అ స్మాల్ లేడీస్ సలూన్. తర్వాత నేను ఇది పెద్దది నేను ఓన్గా బాగుంది అని చెప్పేసి ఈ ఫీల్డ్లో నేను ఇది ఓన్గా పెట్టుకున్నాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ మా ఫ్రెండ్ దగ్గర నేను తీసుకున్నాకనే స్మాల్ సలూన్లో నేను అంతా చూసి చేసి అన్నీ ట్రైన్ అయ్యాను. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇది పెట్టాను. So it's going on well. అన్ని బిజినెస్లోని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రాబ్లం లేని బిజినెస్ అయితే ఏముండదు. ఎందుకంటే వీఆర్ ఇంటూ సర్వీస్ ఇండస్ట్రీ, వీఆర్ డీలింగ్ విత్ సో మెనీ పీపుల్. నేను వచ్చే కస్టమర్స్ గురించే కాదు, నా స్టాఫ్ని కూడా బాగా చూసుకోవాలి. సో స్టాఫ్ తోటి లైక్ సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ వెన్ యూ గెట్. మనం ఒక్కళ్ళమే జాబ్ చేసుకుంటే డిఫరెంట్, బట్ మనం ఒక 10 మంది చేత చేయించేటప్పుడు, ఇంకో 10 మందికి చేసేటప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్. బేసికల్గా నేను ట్రెడిషనల్ మార్కెటింగ్, నేను వర్క్ చేసినప్పుడు అంతా ట్రెడిషనల్ మార్కెటింగ్ అండి. కాకపోతే నేను రిజైన్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడంతా డిజిటల్ మార్కెటింగే. వెళ్ళటము, తిరగటము, షాప్కి వెళ్ళటము, పైన హోర్డింగ్స్ పెట్టడము, యాడ్స్ ఇవ్వటము, బయట ప్యాంప్లెట్స్ పంచి పెట్టడం, అలాంటివి. లైక్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్ ఫ్రమ్ వేర్ ఐ వాజ్ డూయింగ్ జాబ్ అండ్ ఇప్పుడు. సో ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ అన్నీ వచ్చినాయి కదా. సో వీఆర్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్, వీఆర్ డూయింగ్ గుడ్. రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. వీఆర్ ఆల్సో రీచింగ్ పీపుల్ త్రూ వాట్సాప్. సో ఇట్స్ ఆల్ డిజిటల్ మీడియా నౌ. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టాఫ్ అండి. మై స్టాఫ్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ స్టాఫ్. దే ఆర్ ఫ్రమ్ గోవా.
గోవా నుంచి తీసుకొచ్చాను. దే ఆర్ వెరీ గుడ్ హెయిర్ స్టైలిస్ట్, వాళ్ళకి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళ హెయిర్ కట్స్ నేను ఫస్ట్ వాళ్ళని కలిసి చూసినప్పుడు దేర్ హెయిర్ కట్స్ వర్ లైక్ హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ ద నాలెడ్జ్ అబౌట్ హెయిర్ వాజ్ అమేజింగ్. సో నేను చూసి వాళ్ళ పిక్చర్స్ వాళ్ళ పాత వర్క్ అంతా చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. సో వాళ్ళని నేను హైర్ చేసుకున్నాను. దే వర్ ఆల్సో ఇంట్రెస్టెడ్. సో దే హ్యావ్ కమ్ టు మీ. నా దగ్గరికి ఎందుకు రావాలి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే లైక్ ఐఎమ్ ఆల్సో గివింగ్ అ కైండ్ ఆఫ్ షేర్ ఇన్ మై సలూన్. సో ఇట్స్ నాట్ జస్ట్ శాలరీ బేస్డ్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్ పర్సన్ ఎట్ ఆల్. నేను కమర్షియల్ అయితే ఈ పార్ట్కే ఐ వుడ్ హ్యావ్ ఎర్న్డ్ అ లాట్. But I believe in going along with people, for people. So I keep giving lot of services, free services. I do lot of charity also. సో అలానే లైక్ నా స్టాఫ్ అంతా కూడా యూనో ఎప్పటి నుంచో 10-15 years నుంచి ఉన్న స్టాఫే నా దగ్గర ఉంది. పాత న్యూ లుక్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మేడం మీ దగ్గర చేస్తాము అని చెప్పి దే కీప్ కమింగ్ అగైన్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. సో లైక్ యూనో నాకు వచ్చినా రాకపోయినా ఐ బిలీవ్ ఇన్ గివింగ్ దెమ్. మెలోడ్రామా సలూన్లో వీ ప్రొవైడ్ ఆల్ సర్వీసెస్ అండి. హెయిర్, టాటూ, నెయిల్స్, బ్యూటీ, ఎవ్రీథింగ్. ఇది రెట్రో స్టైల్ అంటే లైక్ సిటీలో మీరు అన్ని సలూన్స్ కాంటెంపరీ మోడర్న్ అలా కనిపిస్తాయి. బట్ హియర్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ హోమ్లీ ఫీల్ అండ్ సలూన్ ఎంటైర్ సలూన్ ఇస్ అ రెట్రో కైండ్ ఆఫ్ స్టైల్. అండ్ పీపుల్ హూ comes here, they love this place a lot. They get attached to it. It's really beautiful place. So I love it. Is like a different kind of retro vibe. So నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే లైక్ a kind of traditional kind of thing. So I think people should come over and have a look here. చాలామంది ఉమెన్ ఇప్పుడు బిజినెసెస్లోకి వస్తున్నారండి. సో మన ఉమెన్ లైక్ ఇంట్లోనే కాదు, లైక్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ మల్టీ టాస్కింగ్. దే కెన్ హ్యాండిల్ డిఫరెంట్ థింగ్స్ ఎట్ ఎ టైమ్. సో కొత్త కొత్త బిజినెస్లోకి వస్తున్నారు. చాలామందికి ఇంట్లో సపోర్ట్ లేదు, అయినా కానీ సపోర్ట్ లేకపోయినా దే స్టార్ట్ బిజినెస్, దే ఆర్ డూయింగ్. బట్ వాట్ ఐ పర్సనల్లీ ఫీల్ ఈజ్ లైక్ మీ హార్ట్ ఏం చెప్తుందో అది చెప్పండి. ఏదో మనీ గురించి చేస్తే యునో there is something called satisfaction also along with other things. So like whatever your heart says, do that. Do hard work, also do smart work. And what I believe is, as a human, I always ask everyone to help everyone, so that when you give something you get more. What I personally feel is the more you give, the more you get. So I want be brave, be good, be kind. That's it. ఇది ఇవాల్టి నవ్య. లెట్స్ మీట్ ఇన్ అనదర్ ఎపిసోడ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.